దేవుని సన్నిధిని మనం ఎంత తగ్గించుకుని ఉండి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటే అంత ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు, అంత దేవుని మనకిస్తాడు దేవుడు. దేవునికి భయము కలుగును గాక. దావీదు మహారాజులు చక్రవర్తులు కూడా దేవుని సన్నిధికి విలువిచ్చారు. అందుకే వాళ్ళు అంత అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ దేవుని సన్నిధిలో చిన్న వ్యక్తి, చెప్పులు కుట్టుకునేవాడు. అవునా? చెప్పులు కుట్టుకునే వ్యక్తి. అతనికి విలువ ఉండేది కాదు అబ్రహాం లింకన్కి. అతడు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడు. అతనికి ఎంత తగ్గింపు అంటే అందరూ చెప్పులు తెచ్చి మొఖాన్ని వాడేసేవారట. చెప్పులు చేతితో ఇస్తారు కదా కుట్టమని, అక్కడికి వెళ్ళి ఇలా ఇసిరేవారట కాలుతో. చెప్పు తగ్గిపోయింది కుట్టు అని. చెప్పులు కుట్టుకునేవారంటే అంత హీనం మనుషులకి. అవునే కదా? యేసయ్యను కూడా మనం ఎలా చూసేవాళ్ళం? చెప్పులు కుట్టుకునేవారు దేవుడు, మన దేవుడు ఏంటి అన్నట్లుగా చూసేవాళ్ళం. అవునా? అలాంటి బ్రతుకులే మనకి. అబ్రహాం లింకన్ ఆ చెప్పులు కుట్టుకునే స్థాయి నుండి ఎక్కడికి వచ్చాడో తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు. చెప్పులు కుట్టుకునే స్థాయి నుండి అమెరికాకే ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. మొత్తం ఆ దేశానికి ప్రెసిడెంట్. ఒక జిల్లాకో, ఒక మండలానికో, ఒక రాష్ట్రానికో కాదు, దేశానికి ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా అతడు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ఆదివారం వస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళవలసిందే. అమెరికా ప్రెసిడెంట్ అంటే మాటలు కాదు, అతనికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాడు ఆయన. ఒక గనుడైన వ్యక్తి అతని దగ్గరికి ఆ మీటింగ్కి వచ్చి, ఆ మీటింగ్లో అతను కాలుకున్న చెప్పు తీసి అతను ముందు పెట్టాడంట. ముందు పెట్టి, ఇది మీ నాన్న కుట్టిన చెప్పు, సరిగ్గా నడవడానికి పని చేయట్లేదు, నువ్వేనా కుట్టగలదువా అని అతను ముందు పెట్టాడంట. ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు, అతని కింద అధికారులు ఉన్నారు, ఇలాగే మాట్లాడుతున్నాడు. తన హోదాను బట్టి మాట్లాడుతున్నాడు, తనకున్న పదవిని బట్టి మాట్లాడుతున్నాడు ఆ మీటింగ్లో. ఈలోగా పక్కనున్న వ్యక్తి, తన కింద అధికారి, చెప్పు తీసి తన టేబుల్ మీద ముందు పెట్టి, మాట్లాడుతున్న టేబుల్ మీద ముందు పెట్టి, మీ నాన్న కుట్టాడు, సరిగ్గా కుదరలేదు, నాకు ఇబ్బంది పెడుతుంది, నువ్వు కుట్టు సరిగ్గా అంటే ఏంటో తెలుసా? చెప్పులు కుట్టుకునేవాడురా నువ్వు, వాడు కొడుకురా అని వేలన చేయటం. అక్కడ నువ్వు చెప్తున్నావు మాకు అని వేలన చేయటం. వెంటనే ఆ చెప్పు తీసి అబ్రహాం లింకన్ అతనికి సెకండ్ ఇచ్చి, అతను అన్న మాట ఏంటో తెలుసా? ఈ సమయంలో మా నాన్నగారు కుట్టిన చెప్పు మరలా నేను కుట్టడానికి నా దగ్గరికి వచ్చిందంటే అది ఎంత గొప్ప ధన్యత. మా నాన్నగారిని మరలా మీరు నాకు జ్ఞాపకం చేశారు, మీ మేలు మర్చిపోలేను, ఖచ్చితంగా ఇది మీకు నేను కుట్టి ఒక్క అరగంటలో మీకు అందిస్తానని చెప్పాడట. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన వినయము, ఎంత అద్భుతమైన తగ్గింపు. అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ఉండి చెప్పు కుట్టిస్తానండి, మీకు బాధపడొద్దు, మీకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పాడంటే అతని తగ్గింపుని దేవుడు ఎంతగా చూశాడో ఒకసారి ఆలోచించాడు. మనం కొంచెం ఆశీర్వదించబడితే చాలు, కొంచెం దీవించబడితే చాలు. నా అంతటోడు లేడు, ఎలాగంటాం? నా అంతటోడు లేడు. నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు. తగ్గింపు అనేది మన జీవితంలోనికి రావాలి. అదే ఈరోజు సబ్జెక్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఒకరోజు ఈ అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, కానీ ప్రాముఖ్యమైన మీటింగ్. ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు అది రోజు ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయాడు ఈయన. ఎవరు? అంత ఇంపార్టెంట్. ఆ మీటింగ్ మీద దృష్టి పెట్టాడు, ఆ మీటింగ్ మీద ఆలోచన పెట్టాడు. అమెరికాకే అది ఇంపార్టెంట్ మీటింగ్ అన్నమాట. అమెరికా మేలు కొరకు, అమెరికా ప్రయోజనం కొరకు ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి వెళ్తున్నాడు ఆదివారం. ఆ రోజు ఆ సంగతి గుర్తులేదు. అతడు వెళ్తున్న దారిలో సెక్యూరిటీతో అతని కారు ముందు సెక్యూరిటీ కారు వెళ్తుంది, వెనకాల సెక్యూరిటీ వారు ఉన్నారు, మయంగా కారు ఉంది. ఇతను వెళ్తూ ఉన్నాడు. ఒక చిన్న చర్చిలో, అతను వెళ్తున్న మార్గంలో ఒక చిన్న చర్చ్ కనిపించింది. ఆ చర్చిలో ఆరాధన జరుగుతుంది. ఆ రోజు ఆదివారం కదా, ఆరాధన జరుగుతుంది. వెంటనే ఇతనికి ఈరోజు ఆదివారము, నా తండ్రి రోజు, నా పరిశుద్ధ దేవుని రోజు, పరిశుద్ధమైన రోజు, నేనేంటి మీటింగ్కి వెళ్తున్నాను అని వెంటనే కారు స్టాప్ అన్నాడు, కారు ఆపండి అన్నాడు. ఎప్పుడు వెళ్ళవలసిన చర్చికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అప్పటికి ఆరాధన అయిపోతే ఇతను వెళ్ళేసరికి అక్కడ చిన్న చర్చ్ కనిపించింది. వెంటనే అన్నాడు, సెక్యూరిటీ అంతా మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. ఆరాధన 1 గంట ఉన్నా 2 గంటలున్నా నేను అక్కడే ఉంటాను, మీరు ఎవరు కంగారు పడకండి, మీరు బయట ఉండండి, లోపలికి రావద్దు, సెక్యూరిటీ వారిని లోపలికి రావద్దు అన్నారు. వెళ్ళి చిన్న చర్చి కదా, వెనకాల కూర్చున్నాడు. చిన్న స్టేబుల్ ఉంటే ఆ స్టేబుల్ మీద వెనకాల కూర్చున్నాడు. పాస్టర్ గారికి కంగారు వస్తుంది, ఆయన్ని చూసి దడ వస్తుంది. ఎందుకంటే అబ్రహాం లింకన్ గారు, అమెరికా ప్రెసిడెంట్ గారు మన చర్చికి వచ్చాడేంటి అని వాక్యం మధ్యలో ఉన్నాడు ఆయన, వాక్యం చెప్తూ ఉన్నాడు ఆయన. ఈలోగా కంగారు వచ్చి వెంటనే వాక్యం ఆపేసి, అమెరికా ప్రెసిడెంట్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను అన్నాడు. ఆయన ఏం పట్టించుకోలేదు, అలాగే కూర్చుని ఉన్నాడు. నన్ను కాదన్నట్లుగా అలా కూర్చుని ఉన్నాడు. నన్ను కాదు, ఎవరినో గేగేస్తున్నాడు అన్నట్లు. అమెరికా ప్రెసిడెంట్ గారా అని అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారట ఒక్కసారిగా. ఆయన అలాగనగానే అందరూ వెనక్కి తిరిగి చూస్తుంటే ఈయన మాత్రం అలాగే చూస్తున్నాడు, అలాగే కూర్చున్నాడు. అసలు ఎంత కూడా కదలిక లేకుండా. అయ్యా, అమెరికా ప్రెసిడెంట్ గారు అబ్రహాం లింకన్ గారు మిమ్మల్ని దయచేసి వేదిక మీదకి రండి అంటే అప్పుడు ఆయన లేచి అన్నాడట, మీరు అమెరికా ప్రెసిడెంట్ గారు అంటే ఎవరిని అనుకున్నానండి, అబ్రహాం గారు లింకన్ గారు అని పేరు పెట్టి పిలిస్తే వద్దును, నేను అమెరికా ప్రెసిడెంట్ హోదాను, నా సెక్యూరిటీని బయట వదిలేసి ఒక సామాన్యుడిగా దేవుని బిడ్డగానే లోనికి వచ్చాను అన్నాడట. దయచేసి దేవుని సన్నిధిలో నా పదవిని పెట్టి నన్ను పిలవద్దు, దేవుని సన్నిధిలో నా అధికారాన్ని బట్టి నన్ను చూడొద్దు. నేను ఒక సామాన్యుని దేవుని సన్నిధిలో. అందరూ లాగానే నేను కూడా కేవలము నిమిత్త మాత్రుడిగా, దేవుని కుమారుడిగా ఆయన ఆరాధించడానికి వచ్చిన బిడ్డను. నా హోదాను బట్టి, నాకున్న పదవిని బట్టి నన్ను ఇక్కడ చూడొద్దు, పిలవద్దు. దయచేసి మీరు వాక్యం చెప్పండి, విని వెళ్ళిపోతాను అన్నాడట. స్తోత్రం చెప్పండి. మరి ఎందుకండి అంతగా హెచ్చించబడడానికి కారణం అంటే అదే తగ్గింపు ఈరోజు మన జీవితంలో ఉండాలండి. వస్తాం, 2 చేతులు ఆడించుకుంటూ వస్తాం. బైబిల్ ఉన్నది చేతిలో. ఎక్కడికి వెళ్తున్నావా? చుట్టాల ఇంటికి వెళ్తున్నావా? తింటాకి వెళ్తున్నావా? నీ బంధువుల ఇంటికి? ఓ పెళ్ళికి వెళ్తున్నావా? ఓ పేరెంటానికి వెళ్తున్నావా? అక్కడ కూడా ఊపించుకునే ఏదో గుప్పెట్టుకుని వెళ్తావు. ఇక్కడికి మాత్రం ఊపించుకుని వస్తావు. చేతిలో బైబిల్ ఉండాలిగా. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తగ్గింపు తత్వం ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. దేవుని సన్నిధికి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ నీలో ఉండాల, ఆ మనస్సు నీలో ఉండాల. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని సన్నిధికి. ఆ భయం, ఆ భక్తి మనలో ఏర్పరచబడాల. అప్పుడే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక తగ్గింపు మనస్తత్వం మనలో ఉండాలి. ఆ తగ్గింపు మనస్తత్వం మనలో ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం.